హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. నువ్వు ముందు ఎవరిని ప్రేమించినా ఎవరితో మాట్లాడినా పర్వాలేదు, కానీ నువ్వు వారి జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా వేరొకరితో మాట్లాడుతున్నావంటే ఆ బంధం ప్రేమ కోసం కాదు, వేరే అవసరాల కోసమే ఏర్పడిందని అర్థం చేసుకుంటారు. అలాంటి బంధాన్ని పట్టుకొని నీ గౌరవాన్ని కోల్పోకు. నిశ్శబ్దంగా వారి జీవితాల్లోంచి పక్కకు తప్పుకో. పెళ్ళైనా సరే ఒకరిని ప్రేమించి మౌనంగా ఉన్నావంటే కేవలం కట్టుబాట్లకు లోబడి మాత్రమే. కానీ మనసాక్షిని చంపుకొని కట్టుబాట్లను పక్కన పెడితే తన మొగుడే కాదు, వాడి మొగుడు వచ్చిన ఆ అమ్మాయి ప్రేమను ఎవరు ఆపలేరు. బాధ్యతల కోసం భరించి ఉంటుంది అంతే. షర్టు తీస్తే సిక్స్ ప్యాక్ ఉండాలి, నవ్వుతే బొగ్గపై సొట్టపడాలి, ఖరీదైన వస్తువులు వాడాలి, అందమైన డ్రెస్సులు వేసుకొని స్టైల్గా ఉండాలి, గడప దాటి అడుగు పెడితే కారో బైకో ఉండాలి అని అనుకుంటారు ఈ రోజుల్లో అమ్మాయిలు. అలాంటి వారిని నమ్ముతున్నారు. వారు మోసం చేసినా పర్వాలేదు అని వారి చుట్టే తిరుగుతున్నారు. కానీ ఆ జీవితం శాశ్వతం కాదు, తాత్కాలికమే. జాగ్రత్త పడాలి. వాడు మొగాడు ఎంతమందితోనైనా తిరుగుతాడు అని అంటారు. అదే అమ్మాయి అలా వెళ్తే ఆమెను ఎన్నో మాటలు అంటారు. పెళ్లి చేసుకోకుండా ఎంతమందితోనైనా తిరుగుతా అనే వాళ్ళకి చెప్తున్నా, తినుకుంటూ తాగుతూ జీవితాన్ని నాశనం చేసుకోకండి. మీకంటూ ఒక మంచి జీవితం ఉన్నది. నిన్ను ప్రేమించాలనుకునే వాళ్ళు ప్రేమిస్తూనే ఉంటారు. వేరే వారిని కన్నెత్తి చూడకు, వారి గుండె ఒప్పుకోదు. ప్రేమ చాలా గొప్పది, నువ్వు తెలుసుకో. దూరం పెట్టడం కాదు, దగ్గరికి తీసుకో. దూరం అవ్వడం ఒకవేళ మొదలు పెడితే ఉన్న ప్రేమ పోతుంది. జాగ్రత్తగా ఉండు. నువ్వే. థ్యాంక్ యూ.